రాత్రి పగలు పసుపు బండారు గుగ్గిలపు పగలు గలగల గచ్చల రాగులు నీకు ఘనమైన చెవిడిగా మోతలు కన్నులు వెయ్యున్న కావేరి మహిళలు పోలిన శక్తి నిఖిల మూలాలేదు జగతిలో 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 రామాంచపురము నిన్ను కొలిచెటి పంపాల ఘనము జగతిలో రామాంచపురము నిన్ను కొలిచెటి పంపాల ఘనము మెచ్చి కొలిచదమమ్మ నిన్ను దీవించి సాగదాలు మమ్ము మెచ్చి కొలిచదమమ్మ నిన్ను దీవించి సాగదాలు మమ్ము రామమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాచవాడల గుర్తులమ్మ కరుణించవమ్మ ఎల్లమ్మ కంటి పాపోలే నా సేటియమ్మ హనుమంతరావు గారు మన మహిళా కమిషన్ చైర్మన్ విజయలక్ష్మి గారు నెట్టు సాయి కుమార్ గారు వారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము లాల్ దర్వాజా నిర్మాణం తరఫున బోలో లాల్ దర్వాజా మాతారి మాతాజీ దట్టు చీరలు కోళ్ళు దర్శు నాటలు గొర్రెలు ఎట్లయినా పొంగులొట్లర్పించి మొక్కేము నీలాంటి నీలాంటి అగో నీలాంటి దైవమే లేదు ఎంత ఏసారినా దొరకబోదు నీలాంటి దైవమే లేదు ఎంత ఏసారినా దొరకబోదు ధరణిలో ఎల్లమ్మ తల్లి మమ్ము దరి చేర్చవే కల్పవల్లి దయచేసి తిరుపతమ్మ యాదవ్ గారు విచ్చేసిన వారు కూడా స్వాగతం సుస్వాగతం బోనాల లైన్ ట్యూన్ పొందుతున్న వినండి. లాల్ దర్వాజా బోనాల పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. బోనాల పండుగ హైదరాబాద్ లో ఒక ప్రత్యేకత. ఈ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు గొప్పగా కొలిచి గొప్పగా జరుపుకునే పండగ. ఆషాఢ మాసంలో వచ్చే పండగ అమ్మవారి దయతో అమ్మవారి ఆశీర్వాదంతో పుష్కలంగా వర్షాలు పడాలని, తద్వారా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యాపరంగా అన్ని హంగులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఎల్లినో ప్రమాదం తీవ్రంగా ఉంటుందని, కరువు వస్తుందని ఆశించాం, భయపడ్డాం. కానీ అమ్మవారి దయ వల్ల ఇలా వానలు వర్షాలు విస్తారంగా కురుస్తా ఉన్నాయి. ఆ అమ్మగారి దయ యావత్ రాష్ట్రం మీద ఉండాలని అన్ని వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు వచ్చే సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు. సభకు నమస్కారం. ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారు బోనాల సందర్భంగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి మరి భక్తులకు, అదే విధంగా బోనాలు పెట్టుకొని ఒక్క పొద్దుతో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేసినటువంటి నా సోదరిమణులకు, అదే విధంగా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి హైదరాబాద్ లో జరిగేటువంటి బోనాలలో, ఉత్సవాలలో సింహవాహిని మరి లాల్ దర్వాజా బోనాలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ అమ్మవారి బోనాలు ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటివి. మరి ఈ ఉత్సవాలు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని మనకు మరి చరిత్ర చెబుతా ఉంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించడం, బోనం అంటే భోజనం సమర్పించడం అనేది మనకు అందరికీ కూడా తెలుసు. పూర్వకాలంలో
సైనికులకు ఒక ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు మరి ఉజ్జయినిలో ఉన్నటువంటి అక్కడ మహంకాళిని అంటే పూజించి మరి మాకంటూ ఈ యొక్క జబ్బు నయమై మేము ఆరోగ్యంగా ఉంటే హైదరాబాద్ లో ఉన్న అమ్మవార్లందరికీ కూడా మేము బోనాలు సమర్పించుకుంటామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బోనాల పండుగ వందలాది సంవత్సరాలుగా మరి ఇదే ఆనవాయితీతో కొనసాగుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మహిళలందరూ కూడా ఉదయమే లేచి మరి తలస్నానం చేసి ఒక్క పొద్దుతో మరి బోనం వండి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వారు మొక్కులు మొక్కుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాలి, మరి సొసైటీ క్షేమంగా ఉండాలి, రైతులకు మంచి వర్షాలు రావాలి, మా పిల్ల జల్ల మరి గొడ్డు గోద అంతా కూడా బాగుండాలి అని చెప్పి మొక్కి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ బోనం సమర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. మరి పోతరాజులు అదే విధంగా మన యొక్క సాంస్కృతిక బృందాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు డాన్స్లతోటి డప్పు చప్పులతోటి మరి బోనాలను తీసుకొచ్చి సమర్పించడం మరి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం నెల రోజులు కూడా హైదరాబాద్ అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా 20 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడమే కాకుండా 20 కోట్ల రూపాయలు మళ్ళీ ఎస్డిఎఫ్ నిధుల ద్వారా కూడా వారు ఈ అలంకరణ కోసము సౌకర్యాల కోసం ఇవ్వడం జరిగింది. భక్తుల సౌకర్యమే మా సౌకర్యం. ముఖ్యంగా మరి ప్రతి చోట కూడా వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు, పిల్ల తల్లులకు, అదే విధంగా ముసలి వాళ్ళకి, జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళను మేము ప్రత్యేకంగా వాళ్ళను లోపలికి తీసుకెళ్లి దర్శనం చేపిస్తా ఉన్నాము. మరి సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యము మధ్య మధ్యలో వాలంటీర్లు చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఈ రోజు రేపు కూడా కొన్ని బోనాలు ఉన్నాయి. మరి దీంతో ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం మొదలు కాబడుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో నోముకున్న ప్రతి ఒక్కరికి కూడా బోనాలు నోముకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ రేపు శ్రావణ మాసంలో కూడా ఇంతే పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు దేవాదాయ శాఖ తరఫున తీసుకుంటామని ముందు భక్తుల యొక్క సౌకర్యమే మా యొక్క మరి ఆలోచన అనేది పదే పదే చెప్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. లాల్ దర్వాజా సింహవాహిని మహాంకాళమ్మ బోనాల ఉత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతోని పెద్ద ఎత్తున కూడా బోనాల పండుగ మనం అందరం కూడా జరుపుకుంటున్నాము. మరి ఈ యొక్క బోనాల పండుగని ఉత్సవించి పెద్దలు మహేష్ అన్న గారు, పున్నమన్న గారు, అదే విధంగా కుండ సురేఖమ్మ గారు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పాత బస్తీకి రావడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున పెద్దలు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీదకి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని అందరికీ కూడా బాగా జరగాలనే ఒక ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. మరొకసారి పాత బస్తీ మరియు తెలంగాణ సోదరులందరికీ కూడా, తెలంగాణ బస్తీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోగిని నిషా కాంతి గారు మాట్లాడాల్సి కోరుతాం. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన పాత నగరము, కొత్త నగరము, మొత్తం రాష్ట్రం అంతా బోనాల పండుగ జరుపుకుంటుంది. ఏ సందును చూసినా అమ్మవారి బోనాలే వెళ్తున్నాయి. ఒక్కొక్క దేవాలయము చిన్ని దేవాలయాలకు కూడా ఎంతో ఘనంగా పూలతో అలంకరించి రాత్రి 12 నుంచే స్టార్ట్ అయినాయి బోనాలు అమ్మవారికి బోనాలు, అలాగే సల్వసాకలు, ఒడిబియ్యాలు, పట్టు వస్త్రాలు, ఇంటి గడప నుంచి బోనాలు వచ్చినాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే మన ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కూడా, అలాగే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకా విధిగా ఉన్న పెద్దలందరూ కూడా ఇవాళ అమ్మవారికి
శ్రీ లాల్ దర్వాజా సింహవాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరిగింది. అలాగే అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రభుత్వం ఇలా ముందుండి నడిపిస్తున్నందుకు. ఇలాంటి ప్రభుత్వం అంటే మనం ఎప్పుడు చల్లగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకుంటున్నాం. బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి, బోలో లాల్ దర్వాజా సింహవాణి మాతాకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై, గోల్కొండ జగదాంబిక మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఆ బోనాలు తొందర పోనీయండి. ఈరోజు తెలంగాణ సాంప్రదాయానికి, తెలంగాణ ఆచారానికి ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాల వేడుక గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర ప్రారంభమై బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తోటి, ఉజ్జయిని మహంకాళి జాతరతోటి 4వ ఆదివారంగా ఈరోజు లాల్ దర్వాజా సింహవాహినికి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఆ అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజలందరిపై సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలు పడాలని, అందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ అమ్మవారు దీవెన ఇయ్యాలని ఆ అమ్మవారిని సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. వ్యక్తిగతంగా వేడుకుంటా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వేడుకుంటా ఉన్నాం. ఈ రోజు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. పేద ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఎక్కడ కూడా విఘాతం లేకుండా విజయవంతంగా ముందుకు పోవడానికి ఆ అమ్మవారి ఆశీర్వచనం ఏమని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేద ప్రజలకు గుండె చప్పుడు. ఆనాడు ఈ హైదరాబాద్ లో ఏర్పడ్డ విపత్తును ఎదుర్కోవడానికి అటు లాల్ దర్వాజా సింహవాహిని కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, గోల్కొండ జగదాంబ కావచ్చు, ఉజ్జయిని మహంకాళి కావచ్చు, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క చరిత్ర. హైదరాబాద్ ప్రజలను కాపాడడానికి ఆ రోజు ఈ దేవాలయాలు ఒక విశ్వాసం మేరకు ముస్లిం రాజు నిజాం ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మవార్ల పూజా కార్యక్రమాలను ప్రారంభించి ఇవాళ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక 4 రోజుల పాటు ఆషాఢ మాస బోనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ 4 రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ పిలుపులో భాగంగా ఎలినోను ఎదుర్కోవడానికి, సమృద్ధి వర్షాలు పడడానికి ప్రతి బోనం వెంట మన ప్రార్థన ఉంది. ఆ భగవంతుడు ఎలినోను కూడా ఎదుర్కొని సమృద్ధి వర్షాలతోటి యావత్ తెలంగాణ సుభిక్షంగా సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ, దయచేసి హైదరాబాద్ మెహమానీ కా నవాజీ మే కభీ నహీ ఆనే దేతా. అందుకే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా, డప్పు చప్పుట్లైనా, శివ సత్తులైనా అనేక రకాలుగా ఈ బోనాల వేడుకను కుటుంబ సమేతంగా జరుపుకుంటూ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఇలా ఉచిత మహిళలకు బస్ ప్రయాణం తర్వాత లక్షలాది మంది వచ్చి ఇలా వేడుకలు సందర్శించే సందర్భంగా ప్రతి చుట్టము వాళ్ళ ఇంటికి పిలుచుకొని దావత్ ఇచ్చేటువంటి సందర్భంగా హైదరాబాద్ మహానగరం వాళ్ళందరికీ ఆహ్వానించి వాళ్ళ ఒడ్డున వాళ్ళ యొక్క హక్కును చేర్చుకుంటా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం అన్ని రకాల వేడుకలకు దేవాదాయ శాఖ సురేఖ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఇటు మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు అందరూ కూడా ఈ వేడుక విజయవంతంగా అమ్మవారందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ ఆ సింహం ఆయన యొక్క తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. త్వరలోనే ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి తొందరలో పూర్తి చేయాలని ఆలోచన ఉందని మనం చేస్తూ మరొక్కసారి ఆ సింహం ఆయనే సింహాన్ని లాల్ దర్వాజా అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉండాలని కోరుకుంటూ దండం పెడుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. లాల్ దర్వాజా సింహవాణి అమ్మవారికి దేవాలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానిస్తారు. ఇప్పుడు ముందుగా
గడమోసాక బెట్ట తాటి తాళకపోతే తాటి చెట్లలోన ఈత పోదల్లలోన గడమోసాక బెట్ట తాటి తాళకపోతే తాటి చెట్లలోన ఈత పోదల్లోన తాటి మీద ఆడింది నాగు ఈత వనములో ఆడింది నాగు తాటి మీద ఆడింది నాగు ఈత వనములో ఆడింది నాగు బొట్టు చీర సారే నైవేద్యమును పెట్టి పోషించామని తల్లిని మనసార వేడా బొట్టు చీర సారే నైవేద్యము పెట్టి పోషించామని తల్లిని మనసార వేడా బొట్టు మీద ఆడింది నాగు కనురెప్పు మీద ఆడింది నాగు బొట్టు మీద ఆడింది నాగు కనురెప్పు మీద ఆడింది నాగు గ్రామ దేవత ముక్కుకు మొగ్గర పెట్టంగా మక్కువతో దేవతలకు ముడుపులు పెట్టంగా గ్రామ దేవత ముక్కుకు మొగ్గర పెట్టంగా మక్కువతో దేవతలకు ముడుపులు పెట్టంగా ముక్కు మీదాడింది నాగు ముక్కు మొగ్గర మీదాడింది నాగు ముక్కు మీదాడింది నాగు ముక్కు మొగ్గర మీదాడింది నాగు పచ్చి కుండను తెచ్చి పసుపు బొట్లను పెట్టి కల్లు సాకును పెట్టి కుంకుమ బొట్లు పెట్టి పచ్చి కుండను తెచ్చి పసుపు బొట్లను పెట్టి కల్లు సాకును పెట్టి కుంకుమ బొట్లు పెట్టి బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా బోనాన్ని బూదిస్తూ బొట్లు పెట్టంగా లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా బోనాన్ని బూదిస్తూ బొట్లు పెట్టంగా బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు Okay.
Company. DRC Sunil. సీతాపటాలాడుతావు సింధులేమో వెతుతావు సీతాపటాలాడుతావు సింధులేమో వెతుతావు Disco Recording Company. నీ సిరెక్కాడే నీ కొంగెక్కాడే పిల్ల సిరెక్కాడే నీ కొంగెక్కాడా నీ సిరెక్కాడే నీ కొంగెక్కాడా పిల్ల సిరెక్కాడే తీర కొంగెక్కాడా దిగునా సుందరి నాగో దిగునా సుందరి నాగో దిగు దిగు నాగన్నా దిగునా సుందరి నాగో దిగునా సుందరి నారి నాగో దిగునా సుందరి నాగో బల్గంపేట బాయి కాడ జాతర జాతర ఎల్లమ్మ పూజలంట జాతర జాతర